తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిని. జేబీసీ మిత్రులారా, ఈనాడు ఆర్మూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి తీన్మార్ మల్లన్నపై జరిగినటువంటి దాడిని ఉద్దేశించి ఈనాడు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి గంగమోహన్ గారు, మళ్ళీ అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గౌడ్ గారు వివిధ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము ఏదైతే దాడి జరిగిందో తీన్మార్ మల్లన్నపై ప్లస్ అలాగే మీడియా ఆఫీస్ కార్యాలయంలో ఈ యొక్క దాడిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే జాగృతి కార్యకర్తలు అయితేమిది, కవితక్క అయితేంది, ఒకటే మేము తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము ఒకటే అంటున్నాం, ఇది అప్రజాస్వామికం. ఏదైతే తీన్మార్ మల్లన్న కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే మాట జారణమా లేకపోతే తెలంగాణ యాసలో మాట్లాడమా అనేది జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఏదైనా ఉంటే అభ్యంతరకరంగా ఏమన్నా ఉంటే చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆ రూపంలో నువ్వు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఒక బీసీ బిడ్డగా ఒకటే అనుకుంటున్నాం, ఇన్ని రోజులు మేము ప్రశ్నిస్తున్నాం, ఇన్ని రోజులు మీకు బీసీల గురించి గుర్తు రాలేదా? పూలే గురించి, అంబేద్కర్ గురించి ఈనాడు అనేక కార్యక్రమాలు కవితక్క మీరు చేస్తూ ఉన్నారు. ఆ రోజు మీ తండ్రి గారి నాయకత్వంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీల గురించి ఒక్క మాట కూడా అననటువంటి మీరు బీసీ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఒక తీర్మార్ మల్లన్న ఒక బీసీలు ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో ఒక 42% కన్నా ఎక్కువగా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి బీసీలు అందరూ ఏకమై ఐక్య ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సరైనటువంటిది కాదు. బీసీ ఉద్యమానికి మీరు తోడ్పాటు అందించండి. మీ ఉనికి కాపాడుకోవడానికి మీరు ఉనికి రాజకీయాలు చేయడం సమంజసం కాదు. ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దాడి అప్రజాస్వామికంగా ఉందని, ఈ దాడిని అందరు ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, బీసీలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీరు ఉన్నారు 10%, మేమున్నాం రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళం మేము. కాబట్టి ఈ ఉద్యమంలో మేము చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమానికి మీరు బాసటగా నిలబడండి, అంతవరకు ఓకే. అంతే తప్ప ఈ దాడులు సమంజసం కాదు, ఇవి ఎవరు హర్షించదగ్గటువంటి విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీసీ. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యదర్శి గంగమోహన్ గారు, జిల్లా గౌరవాధ్యక్షుడు కొయ్యడి నరసింహ గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ గారు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరాముడు గారు. అయితే ఈరోజు ముఖ్యంగా మొన్న ఆదివారం నాడు ఏదైతే తిరుమల మల్లన్న ఆఫీసులో జరిగిన దాడిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకనగా ఏదైతే కవితమ్మ గారు ఇది 10 సంవత్సరాల ప్రభుత్వ అధికారంలో ఉండి కూడా అప్పుడు ఒక నోటి మాట కూడా ఎత్తింది. అంతేగాక ఆమె ఎంపీగా 5 సంవత్సరాల నుండి ఒకనాడు కూడా బీసీల గురించి ఆలోచించకుండా ఈరోజు తిరుమల బీసీల గురించి పోరాడుతుంటే మీకు ఆయన గురించి కొత్తగా ఏమనిపించాలంటే మీరు దానికి ఏదో అనుకుని చేసుకుంటారు. మొత్తం మేము బీసీలు అనుకుంటామంటే మీకు మొత్తం ఎట్లా ఉంటాయంటే మేము గవర్నమెంట్ ఎప్పుడైతే మీరు పోయితే బీసీలు మొత్తం పూర్తిగా ఉన్నాం. ఇంతకుముందు అగ్ర కులాలన్నీ ఒకటే అయినాయి, కానీ ఇప్పుడు బీసీలు 60% ఉన్నాయి, కానీ 42% కూడా గవర్నమెంట్ ఆమోదించినప్పుడు దీంట్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? తిరుమల మల్లన్న మీకు అన్నమాట ఏంటి? ఆయన ఒక సామెత అన్నారు. సామెత ఇప్పుడు మీ నాన్నగారు ఎన్నో సామెతలు చెప్తుంది, ఆ సామెత ఒక మాట అన్నారు. అంతే దాన్ని మీరు ఆఫీసులో దాన్ని దాడి చేస్తారా, దౌర్యం చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బీసీల గురించి మాట్లాడితే కరెక్ట్ కూడా మాట్లాడి చేయండి, అంతే కానీ ఏదో రౌడీ చేసి మేము కాపాడుకుంటాం, ఊరికి కాపాడుకుంటామంటే దాన్ని ఇప్పుడు బీసీలు సరిచట్లేరు. నచ్చింది. ఇప్పటికైనా మీరు అనుకునేది ఏదైతే మీరు రైట్ రోక్ ఆ రోక్ ఇది అనుకున్నాం మేము గర్వించుకున్నాం, మా బీసీకి సపోర్ట్ చేస్తూ అనుకున్నాం. కానీ ఈ రౌడీజం మాత్రం చేస్తే మాత్రం బాగుండేది.
ఇది తెలుసుకొని రైట్స్ ఇప్పటికి మాకు పద్ధతిగా పడుతుంది, లేకపోతే సపరేట్ కూర్చుంటాం. అంతేగాని ఇది పూర్తిగా మేము బీసీ సంఘాల నుంచి ఇది తెలంగాణ బీసీ సంఘాలు పూర్తిగా ఖండిస్తాం.